గుంటూరు జిల్లా కాకుమాన మండలంలో మిచ్చంగ్ తుఫాను వలన కాకుమాన మండలం నీట మునిగిన వరి పంట పొలాలను పత్తిపొడు తెదేపా ఇన్ఛార్జ్ బోర్ల రామాంజనేయులు ఆ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. కాకుమానం బీకేపాలెం గ్రామంలో పర్యటించి తడిసిన వరి చేలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకొని నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తెదేపా నాయకులు పాల్గొన్నారు. కౌలు ఎంత చెప్పు కౌలు 14 బస్తాలు కౌలు 50,000 పెట్టుబడి కౌలు కాక ఇంకా వాడికి రూపాయి కూడా వచ్చే ప్రశ్నే లేదు. మేడం సర్వస్వం కోల్పోయినటువంటి రైతాంగాన్ని గురించి ప్రభుత్వ అధికారులు ఇక్కడికి వచ్చి రైతుల్ని పరామర్శించింది లేదు. మరి వాళ్ళకి ఫలానా సహకారాలు చేస్తాం, ఈ రకమైనటువంటి నష్టపరిహారాన్ని ఇస్తామన్నటువంటి విషయం కూడా లేదు. కనీసం ప్రకటించాల్సినటువంటి విషయంలో మరి వైసీపీ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుంది. మా డిమాండ్ అంతా ఒకటే. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మరి తిత్లీ తుఫాను కానీ మరి అదేవిధంగా ఉధృతి తుఫాను కానీ ప్రతి దాంట్లో కూడా రైతులకి ఆదుకునే విషయంలో అప్పటికప్పుడు పంట తీవ్రతను బట్టి అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రత్యేకమైనటువంటి జీవోలు ఇష్యూ చేశారు. మరి ఉధృతి తుఫానుకైతే జీవో నంబర్ 9, తిత్లీ తుఫానుకైతే జీవో నంబర్ 17. ఈ రకంగా అప్పుడు ఆ రైతులకి ఏ నష్టం జరిగింది, పంట తీవ్రత జరిగినటువంటి నష్టాన్ని బట్టి ప్రత్యేకమైన జీవోలు ఇచ్చి ఆనాడు ఉన్నటువంటి పంట నష్టపరిహారానికి రెట్టింపు చేసి కూడా సహాయాన్ని అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు పెరిగినటువంటి ధరలతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో దానికి రెట్టింపుగా నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు వరికి 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈరోజు మరి 40,000 రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే 50 రూపాయలకు దొరికినటువంటి సారాయిని 150 రూపాయలు చేసిన ఈ ముఖ్యమంత్రి మరి 30 రూపాయలకు దొరికేటటువంటి ఏదైనా వంటకు సంబంధించినటువంటి ఐటమ్స్ ఈరోజు 100 రూపాయలు చేసినటువంటి ముఖ్యమంత్రి, 2 అంతలు 3 అంతలు పెంచినటువంటి ముఖ్యమంత్రి పంట నష్టపరిహారం ఇచ్చేటటువంటి విషయంలో కూడా 2 అంతలు 3 అంతలు గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఇవ్వాలన్నదే మా డిమాండ్. రైతులను ఆదుకోవాలి. రైతులను ఆదుకోవడమే మరి ఈరోజు అంబేద్కర్ గారికి నిజంగా మనం ఇచ్చేటటువంటి వర్ధంతి సందర్భంగా ఇచ్చే నివాళి అని మనవి చేసుకుంటాం. తెనాలి మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలను పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. తుఫాను వల్ల నీట మునిగిన పంటలను వారు పరిశీలించి రైతులను పరామర్శించారు. జనసేన టీడీపీ రైతాంగానికి అండగా ఉంటామని, రైతులు ధైర్యంగా ఉంటారని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తుఫానుకి ఆర్థిక సహాయం కింద ప్రభుత్వం 2 కోట్లు ప్రకటించారు. ఇళ్లు కూలితే 10,000, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల స్థలానికి 5,000, మరి పంట నష్టపోయిన రైతులకు ఏమిస్తారు? పంటలు నష్టపోయిన ప్రతి రైతులకు పూర్తి నష్టపరిహారాన్ని ఇవ్వాలి. 2వ సాగుకు విత్తనం పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని టీడీపీ జనసేన రైతు పక్షాన్ని నిలబడతాము. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు తెలిపారు. నిన్న రైతులు చేయించాం, మనం చేయించిందే అసలు ఇది కాదు సార్. అక్కడ సార్ మెయిన్ ప్రాబ్లం అక్కడ ఉంది సార్. నుంచి ఇది డ్రైన్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, 2 కలిపి ఇదంతా తీయకపోతే అది మెయిన్ కెనాల్లోకి మెయిన్ కెనాల్ వాటర్ పోవడానికి మెయిన్ కెనాల్ నియోజకవర్గంలో, అదేవిధంగా గుంటూరు జిల్లా
మరియు ఇతర ప్రాంతాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన అపార నష్టం ఈ తుఫాను వల్ల లెక్కలో తేల్చలేనటువంటి విషయం. ప్రభుత్వం ఏమో 2 కోట్ల రూపాయలు కేటాయించాం, ఇల్లు పడిపోతే 10,000, సగం పడితే 5,000. అసలు ఈరోజు యావత్ రాష్ట్రం వ్యవసాయ రంగం అతాకుతలం అయిపోయింది. ఈ నష్టానికి మూల కారణం ఎవరంటే తుఫాను కంటే కూడా ప్రభుత్వం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకు ప్రభుత్వం యొక్క బాధ్యత అనేది నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈరోజు కురిసిన వాన ఏదైతే చేలలో నేలపాడు, ఐతానగరు, అదేవిధంగా గుడిపాలెం, చక్రాయపాలెం, కొలిపర్ మండలంలో విస్తృతంగా పర్యటించాం. ఎక్కడ చూసినా పాపం రైతు కన్నీరు నిజంగా చాలా కదిలిస్తుంది. ప్రభుత్వం ఈ నిర్లక్ష్యం వదిలి ఖచ్చితంగా రైతుని ఏ విధంగా ఆదుకోవాలనేది ముఖ్యమంత్రి గారు త్వరలోనే ప్రకటిస్తే ఒక భరోసా నిండుతుంది. ఏదో తూతూ మంత్రంగా జిల్లాకు 2 కోట్లు ఇచ్చాం సహాయ చర్యలు అంటే అది దేనికి సరిపోదు. ప్రత్యేకంగా బాపట్ల, గుంటూరు జిల్లాలో సుమారు 1,800 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం, పంట నష్టం జరిగిందని చాలా స్పష్టంగా ప్రాథమిక అంచనాలే వస్తున్నాయి. ఇంకా లోతుకి వెళ్తే ఇంకా ఎంత ఎక్కువ ఉంటుందో మనం ఊహించుకోవాలి. రైతు కోరేది కూడా ఈ రోజున కనీసం గతంలో మీరు ఈ కాలువలు మరమ్మతులు చేస్తుంటే ఈ సమస్యలు ఉండేది కాదు. ఎప్పుడు బటన్ నొక్కుతున్నాం అనే ముఖ్యమంత్రి ఈ పరిస్థితి చూసి, వీళ్ళ ఆవేదన చూసి, వీళ్ళ బాధ చూసి కనీసం ఇప్పుడైనా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా, రైతుకు భరోసా నింపే విధంగా దయచేసి ఇప్పుడైనా ఒక బటన్ నొక్కి ప్రతి రైతుకి ఒక 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి ప్రతి గింజ ఇందా కూడా మేము డిమాండ్ చేసాం సబ్ కలెక్టర్ గారిని కలిసినప్పుడు. అది ఏ విధంగా ఉన్నా వాళ్ళు కష్టపడి పంట చేతికి వచ్చేటప్పుడు నష్టం జరిగింది కాబట్టి ప్రతి గింజ కొనేటట్టు ప్రభుత్వం బాధ్యత వహించాలి. దానికోసం ఖచ్చితంగా జనసేన పార్టీ గుంటూరు జిల్లా తెనాలి సబ్ కలెక్టర్ ని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలిశారు. తుఫాన్ వల్ల రైతాంగం పండించిన పంటలు తడిసిపోయి తీవ్రంగా నష్టపోయారని సబ్ కలెక్టర్ కి వివరించారు. ప్రభుత్వం తరపున పంట పొలాలు పరిశీలించి పంట నష్టం అంచనా నివేదికను ప్రభుత్వానికి పంపాలని వారు కోరారు. తుఫాను వల్ల వర్షంలో తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన, ముక్కుపోయిన, మొలకొచ్చిన పంటలు ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని కోరారు. ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం కింద రైతాంగాన్ని ఆదుకోవాలని కలెక్టర్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు. క్లెయిమ్స్ మీద ఒకసారి మీరు పర్సనల్గా చూసి చేస్తున్నాం. క్లెయిమ్స్ మీరు చెప్పింది ఒకసారి ర్యాండమ్గా మొత్తం చెక్ చేసుకుంటాం. మనకి వేల క్లెయిమ్స్ వస్తాయి, బట్ ఆయన పికప్ చెక్ ర్యాండమ్ పిఎస్ వారిగా ఏం చేస్తున్నారు, ప్రూఫ్స్ ఉన్నాయని ఈరోజు మొత్తం వ్యవసాయం అంతా కూడా అతాకుతలం అయిపోయింది ఈ మిచాంగ్ తుఫాన్ వల్ల. దాదాపు నోటికి అందిన సమయంలో నేలపాలు కావటం అనేది ఇది 10వసారి మన ప్రాంతం. ఇప్పటికీ కూడా నీరు పంట మీద నుంచి ప్రవహిస్తూ ఉంది కొన్ని ప్రాంతాల్లో. దాదాపు 70% నుంచి 80% పంట నేలపాలు అవుతున్నట్టుగా రైతాంగం చెప్పే మాటలు. కాస్త కూస్త మిగిలినది రంగు మారిపోయే ప్రమాదం, ముక్కిపోయే ప్రమాదం. ఎక్కడైతే లాడ్జింగ్ జరిగిందో, పడిపోయిందో పంట, పడిన పంటకి
మామిడికాయ రంగు మారిపోవటం మనందరం కూడా చూస్తున్నటువంటి వాస్తవాలు, గత అనుభవాలు కూడా ఇవన్నీ. ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ. ఈరోజు సబ్ కలెక్టర్ గారిని ప్రధానంగా 2 అంశాలపైన ఆలపాటి రాజా గారు నేను కలిసి రిప్రజెంట్ చేశాం. ముందుగా రైతుని సకాలంలో ఆదుకోకపోతే ఇంత విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి ఏమాత్రం కూడా రైతుకు కానీ రైతు కుటుంబానికి కానీ ఈ ప్రాంతానికి కానీ మేలు చేసినట్టు కూడా. సరే, అధికార యంత్రాంగం స్పందించాల్సిన రీతిలో వాళ్ళు స్పందించి కనీసం పంట పొలాల్లో నీళ్లు నిలవకుండా ఉండే విధానాన్ని ఒకసారి సమగ్రంగా వాళ్ళు చెక్ చేసుకొని త్వరగా దానికి ఫండ్ శాంక్షన్ చేసి పనులు చేయించగలిగితే రైతు కొంతవరకైనా ఉపశమనం కలుగుతుందనే విషయం ఆయన ప్రస్తావించారు. నేను కూడా దాని గురించి అదే విషయం చెప్పాను. ఎందుకంటే కొలిపరి మండలంలో కానీ మా తెనాలి మండలంలో కానివ్వండి, విపరీతంగా గతం నుంచి రైతు పడిన కష్టాలు వర్ణాతీతం. గతంలో కూడా దాదాపు 15 రోజులు ఆలస్యంగా నీళ్ళు అందినాయి కాబట్టి రైతుకి ఇన్ని కష్టాలు ఈ రోజున ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు ఒక ఎత్తు అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వలన రైతుకి అపార నష్టం కలుగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో కలెక్టర్ గారు వచ్చి పరిశీలించారన్నారు. సబ్ కలెక్టర్ గారిని కూడా అదే మేము విషయం చెప్పాం. 2 ప్రధానమైన ఇరిగేషన్ కెనాల్స్, డ్రైనేజ్ కెనాల్స్ రెండింటిని కూడా ఇమీడియట్గా పరిశీలించి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా లేకపోతే వాళ్ళకున్న వెసులుబాటులో ఆ నిధులు కేటాయించి తక్షణ. తుఫాను ప్రభావం వల్ల నేల కొరిగిన దెబ్బతిన్న వరి పంట పొలాలు, తడిసిన ధాన్యాన్ని అధికారులతో కలిసి పొన్నూరు శాసనసభ్యులు కిలారి వెంకటరోషయ్య పరిశీలించారు. దెబ్బతిన్న పంటలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. వెంటనే నష్టపోయిన రైతులు దెబ్బతిన్న పంట పొలాల వివరాలను సేకరించి తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఆయనతో పాటు ప్రభుత్వ అధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. చాలు ఇలాగా ఇంగుడు బ్రహ్మాండంగా 10 రోజులు వాన ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా నిన్నటి 2 రోజుల్లో మిచోంగ్ తుఫాను వల్ల చాలా తీవ్ర నష్టం రైతాంగం జరిగింది. మరి ముఖ్యంగా వరి చేలు అయితే పూర్తిగా పంట చేతికి వచ్చే సమయంలో ఈ తుఫాను వల్ల భారీ నష్టం రైతులందరూ కూడా మరి చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ప్రతి రైతుని ప్రతి గింజని మేము కొనుగోలు చేస్తాం, రైతు అనేవాడు ఎక్కడ కూడా నష్టపోకుండా చూస్తామని చెప్పిన మాట రైతుకి భరోసాగా మరొకసారి మేము కూడా తెలియజేస్తా ఉన్నాం. 250 మిల్లీమీటర్ల వర్షం అత్యధిక వర్షపాతం నమోదు కావటం వల్ల, దానికి తోడు గాలులు ఉండటం వల్ల ఇవాళ అన్ని చేలు కూడా పంట చేతికి వచ్చి కరెక్ట్గా ఇంకొక 10 రోజుల్లో కోత కోసే టైంలో ఈ తుఫాను ప్రభావం జరిగింది. చాలా బాధాకరం. దీని అన్ని కూడా ప్రభుత్వం, ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది, ఏదో ఒక ప్రాంతం కాదు. దాదాపు కోస్తా తీరబడి చిత్తూరు దగ్గర నుంచి వైజాగ్ దాకా కూడా ప్రతి చోట కూడా వరి చేలు అన్నీ కూడా ఇవాళ చాలా నష్టం అని, చాలిగాతులకు చిన్న చిన్న కూరగాయ పంటలు ఇవి కూడా ఇబ్బంది జరిగింది. ఇవన్నీ కూడా రైతాంగం మేము భరోసా ఇస్తాం, ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వాల కన్నా మిన్నగా ఈ ప్రభుత్వం రైతు ఎప్పుడు కూడా లాభసాటిగా ఉండాలి, రైతుకి చేయూతనిచ్చే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనకాడేది లేదనేది కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. గత పాలకుల్లాగా చెప్పుడు మాటలు లేకపోతే మసిపూసి మారేడికాయ మాటలు ఈ ప్రభుత్వం చెప్పదు. తప్పకుండా ప్రతి రైతుని ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఏదైతే ఈ ప్రతిపక్ష నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, తుఫాన్ వస్తుంది దానికి జాగ్రత్తలు తీసుకోలేదు, ఏదైనా 2 చేతులు పెడితే లేకపోతే టెంట్ వేస్తే వర్షం ఆగిపోద్దా? ఆగదు కదా. కానీ దాన్ని కూడా ప్రతి దాన్ని కూడా ఇవాళ రాజకీయం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళకి చేతనైంది అదొకటే. ఎక్కడ కూడా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసే తాపత్రయం తప్ప
రైతుకి సానుభూతి తెలియజేయాలి, రైతుకి మనం ఏం చేసాం గతంలో, ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది. తుఫాను కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని మాజీ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ అన్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన వరి పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయారు. వందలాది ఎకరాల్లో పంట నీట మునిగిపోయింది. కొన్ని చోట్ల మొలకలు రావడం ప్రారంభమయ్యాయి. పంట చేతికి వచ్చే దశలో తుఫాను కారణంగా దెబ్బతినడం బాధాకరమన్నారు. నిన్న తుఫానుకి దెబ్బతిన్న వివిధ గ్రామాలు పర్యటించడం జరిగింది. నండూరు, ములుకుదురు, నిడుబ్రోలు, కొండముది పొలాలు కూడా మేము పరిశీలించడం జరిగింది. ఆ గ్రామాలతో రైతులతో మాట్లాడాం. ఎందుకంటే పంట చేతికి వచ్చే దశలో తీవ్రమైన నష్టం రైతాంగానికి జరిగింది. మరి దాదాపు 20,000 నుంచి 30,000 రూపాయల వరకు కౌలుకు తీసుకొని దాదాపు ఎకరానికి 35,000 పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో పొలాలు మునిగిపోవటం, మరి అక్కడక్కడ ఈ మునిగిపోయిన చోట విత్తనాలు మొలకెత్తడం కూడా మనం చూడటం జరిగింది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, గతంలో ఎప్పుడూ కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో, గత సంవత్సరంలో కూడా మనం చూసాం, పంట కోసినప్పుడు ధాన్యం దడిచిపోయి చేలో కోసిన పంట ఉంటే పంట నష్టపరిహారం ఇచ్చిన పరిస్థితి లేదు. మొన్న కూడా నిడుబ్రోలు ఏడీఏ ఆఫీస్ ముందు ధర్నా చేశాం. ఎందుకంటే పంట నష్టపరిహారం అనేది వైకాపా నాయకులకి ఒక వరద, తుఫాను, వర్షం వస్తే నాయకులకు పండగగా మారింది. ఎందుకంటే ఎవరెవరో పేర్లు రాసుకోవటం, వాళ్ళ పేరు మీద లేని భూమి రాయించుకోవటం, వాళ్ళ అకౌంట్లు ఇవ్వటం, వాళ్ళ దానిలో డబ్బులు వేసుకోవటం, వాలంటీర్లు మొత్తం ఇదే పని చేస్తున్నారు మా ఊరు వేసుకోవటం. అందుకంటే నిజమైన రైతుకి నష్టపరిహారం అందే పరిస్థితి లేదు. అందుకనే మేము చెప్తున్నాం, వ్యవసాయ అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. 3 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి, ప్రభుత్వం మారుద్ది. కాబట్టి మీరు మొహమొహాలు చూసి రాయకుండా, నష్టపోయిన ప్రతి రైతు చేను గనక రాయకపోతే ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టం. ఎందుకంటే ఇవాళ ఇంత తీవ్రమైన నష్టం జరిగిన తర్వాత కూడా అధికారులు పక్షపాత ధోరణి చూపెడితే సహించేది లేదు, క్షమించేది లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని దేశంలోని దళితులకే కాకుండా యావత్ భారతదేశానికి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలిచారని గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెనుగండ్ల రాము అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి 67వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన మహానీయుడు, రాజ్యాంగ నిర్మాత, ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు బోరగంట శ్రీకాంత్, సాయిన రాజేష్, గడ్డం ప్రకాష్ దాస్, నాగరాజు, జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి రెడీ సార్, ఒకసారి సార్ ఫోటో కనిపించట్లేదు, కొంచెం ఫోటో. అంబేద్కర్ చూడండి గురు రెడీ అన్న, చూడండి. ఈరోజు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మా పార్టీ ఆఫీసులో, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అందరం కలిపి ఆయన స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన స్ఫూర్తి మీకు అందరికీ తెలిసిందే. ఆయన సాధించిన విజయాలు మీకు అందరికీ తెలిసిందే. దేశం మొత్తం స్వాతంత్రం గురించి ఆలోచిస్తున్న రోజుల్లో, స్వాతంత్రం వచ్చిన తర్వాత దళితుల పరిస్థితి ఏంటి అని ఆలోచించిన మహా మేధావి, ముందుగా అందరు జరగబోయే పరిణామాలన్నిటి గురించి ఆయన ఎంతో ఆలోచించి ముందుకొచ్చి రాజ్యాంగకర్తగా రాజ్యాంగం రచించిన కమిటీకి హెడ్ కింద ఆయన చేసిన సేవలు ఎనలేని కీర్తి గరించి పెట్టే ఆయనకి మామూలుగా ఎక్కడో పుట్టి ఇప్పుడు దళితులు అనే దీంట్లో ఆ రోజుల్లో మీరు ఒకసారి ఊహించుకోండి ఎలా ఉండేది పరిస్థితి అనేది. అలాంటి కుటుంబాల్లో పుట్టి ఇంత గొప్పగా ఎదిగిన వ్యక్తి మన అందరికీ స్ఫూర్తి ప్రదాత. ఇప్పుడు మనం అందరం కూడా ఆయన అడుగుదాడులో నడిచి ప్రతి ఒక్కరు మనకంటూ ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలి, జాతి మొత్తం బాగుపడాలి అనేది ఆలోచించుకుంటా ఆయన సాధించిన విజయాలు మనందరికీ గర్వకారణం. ఆయన భారతదేశానికే కాదు మొత్తం. అందరికీ నమస్కారం. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు మా అన్నయ్య గారైనటువంటి వెనిగండ్ల రాము గారికి ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఇంతటి మహోన్నతమైన కార్యక్రమం, మొట్టమొదటి కార్యక్రమం అంబేద్కర్ గారికి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి నేను గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఆయనకి అభినందనలు తెలుపుతూ, ఈ రోజున ఏదైతే అంబేద్కర్ గారు ఒక ఎన్నికల కోసమో లేకపోతే ఏదైనా అవసరాల కోసం వాడుకోకుండా ప్రపంచ మేధావి ఆయన ఇచ్చిన ఈ యొక్క రాజ్యాంగాన్ని మనందరం కూడా ఆచరిస్తూ ఆయన్ని ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మనం అందరం కూడా నలవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ రోజున ఇటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు తిరుపతి సురేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి సురేష్ మాట్లాడుతూ, జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేసిందని, అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదని, ఏపీలోనే కొంతమంది, వైసీపీలోనే కొంత పేటీఎం బ్యాచ్ అంటున్నారని, తెలంగాణలో ఎలక్షన్ టైంలో కొంతమంది జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ని అడగటం జరిగిందని, ఎలక్షన్ 10 రోజుల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 స్థానాలలో అభ్యర్థులు నిలబెట్టడం గట్స్ ఉన్న నాయకుడు మా పవన్ కళ్యాణ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షుల వైఎస్ విజయమ్మను కూడా వైజాగ్ లో గెలిపించుకోలేకపోయారన్నారు. నా పేరు తిరుపతి సురేష్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు. ఈ రోజున ముఖ్యంగా ఈ పేటీఎం వైఎస్ఆర్సీపీ బ్యాచ్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను మీడియా ముఖంగా. తెలంగాణలో పోటీ చేశారు, ఓడిపోయారని కొంతమంది పేటీఎం బ్యాచ్ నోటికి ఇష్టమైనట్టు పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎలక్షన్స్ టైంలో కొంతమంది మా తెలంగాణలో మా సోదరులు జనసేన పార్టీ నాయకులు కొంతమంది మేము పోటీ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని వచ్చి అడిగి, మన ప్రజెంటేషన్ కూడా ఉండాలి తెలంగాణలో, మన పార్టీ గురించి తెలంగాణ ప్రజలకు తెలియాలి అని మా నాయకులు కొంతమంది వచ్చి మా పవన్ కళ్యాణ్ గారిని అడిగితే సరేనని చెప్పి ఒక 8 సీట్లలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పొత్తుతో పోటీ చేశారు. 10 రోజుల ముందు డిసైడ్ చేసి జనసేన పార్టీని 8 నియోజకవర్గాల్లో నిలబెట్టిన గట్స్ ఉన్న నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు. మీ తండ్రి గారు వైసీపీ, మీరు ఏం చేస్తారో ప్రజలకి అనేది ప్రజలకి తెలియజేయండి. ఒక్క రూపాయి కూడా ఇచ్చి ఓట్లు కొనొద్దని చెప్పి మా నాయకులకి మా పార్టీ అధినేత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ధైర్యం కల్పించి ప్రజల్లోకి పంపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడి గురించి మీరు మాట్లాడటానికి అర్హత లేదని చెప్పి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఓకేనా? అదేవిధంగా వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు
వైఎస్ విజయమ్మ గారిని గెలిపించుకున్నారా మీరు? మీ పులిబిడ్డ మాట్లాడితే పులి 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 అంటున్నారు కదా. మీకు ఎవరెవరు వస్తే మీకు ఎందుకు? మీకు ఓన్లీ వ్యక్తిగత విమర్శలే, రాజకీయంగా మీకు మాట్లాడటానికి ఏ అర్హత లేదు. ఓన్లీ మీరు చేసేదల్లా ప్రతి ఒక్క పేటీఎం 5 రూపాయల బ్యాచ్ అందరూ కూడా మీ అధినాయకుడి నుంచి మీ 5 రూపాయల పేటీఎం కార్యకర్త దాకా ప్రతి ఒక్కడు కూడా వ్యక్తిగత విమర్శలు తప్ప రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము మీ దగ్గర లేదనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి ఎప్పుడో అర్థమైపోయింది. మీకు మరో గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుకు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు వల్ల సమీప 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ఇంకా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇరువైపుల బారికేడ్లు పెట్టి ప్రజల రాకపోకలు నిలిపివేశారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ మాధవి, ఎంఆర్ఓ బాలకృష్ణారెడ్డి, గంపలగూడెం సబ్ ఇన్స్పెక్టర్ రాంబాబు కోరారు. రిక్వెస్ట్ మీదే వచ్చారు కానీ డిమాండ్ మీద వెళ్ళిపోతున్నారు. రిక్వెస్ట్ అండ్ కాస్ట్ ఏం లేదు ఇక్కడ, అంటే డిమాండ్ మీద వెళ్ళిపోతున్నారు. యాడికి లేదు గుడికాడికి వనంగా పెట్టుకున్నారు ఇక్కడ అప్పట్లో మన సరైన శ్మశానం దగ్గరికి దాంట్లో దూరం పోతుంది. దాని క్లాసిఫికేషన్ చేంజ్ చేసి ఒక 50 ఎకరాల శ్మశానం ఎవరు మాట్లాడదు. శ్మశానాలు సరిపడం కూడా అది మనం క్లాసిఫికేషన్ చేంజ్ చేసేసి డంపింగ్ యార్డ్కి వచ్చేసి వీళ్ళు పొందడాన్ని శాశ్వత పరిష్కారం చెప్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు సోంగా సంజయ్ వర్మ, బిఆర్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బండి బాలయోగిలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసెల్ నాయకులు దాసరి జయరాజ్, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, 4వ డివిజన్ అధ్యక్షులు గొల్లపూడి నాగేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసెల్ నాయకులు వరకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసెల్ ఆధ్వర్యంలో మరి ఈరోజు జిల్లా ఆఫీస్లో నివాళులర్పించడం, మరి దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు దాసరి జయరాజ్ గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ఎస్సీ లీడర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎందుకు మనం గుర్తు చేసుకోవాలి అనంటే, మన రాజ్యాంగాన్ని నిర్మించి ఆ రోజు గత 200 సంవత్సరాల క్రితం అస్పృశ్యత అనంటే మరి భారతదేశంలో మరి బ్రిటిష్ వాళ్ళు రాకముందు, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మరి మనం చూస్తున్నాం ఈ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ రాజ్యాంగం నిర్మించిన తర్వాతే భారతదేశంలో మరి ఈ బడుగు బలహీన వర్గాలకి ఒక స్థానం కల్పించిన అంబేద్కర్ గారిని మనం మర్చిపోకూడదు.
నేటి దినాలు మరి చూస్తే న్యాయం చేస్తున్నాను. అందరూ పేదవాళ్ళందరూ ఒకటే, పేదలందరిలో కలిపేసి దళితులను కూడా కలిపి మరి ఈరోజు చూస్తున్నాం మనం. పేదలంటే అందరికీ నువ్వు చేయి మంచిదే, కానీ దళితుల్ని ప్రత్యేకంగా చూడమని ఉంది రాజ్యాంగంలోనే. వారి అభివృద్ధి కోసం చేయమని ఉంది. దాన్ని నువ్వు తుంగలో తొక్కి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో దళితుల్ని ఎదగనీయకుండా చేసిన ఘనత ఈరోజు ఈ ముఖ్యమంత్రికే చెందిద్దని చెప్పి నేను తెలియపరుస్తున్నా. మనం ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో దళితుల కోసం ఆ రోజు ఇచ్చిన ప్రతి పథకాన్ని మళ్ళీ తీసుకురావాలనంటే రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలతో మరి పుట్టిన ఈ తెలుగుదేశం పార్టీని రేపు అధికారంలోకి తీసుకొచ్చుకుంటే మళ్ళీ అంబేద్కర్ గారు ఆశించిన విధంగా బడుగు బలహీన వర్గాలకి అన్నీ అందుబాటులోకి వస్తాయని చెప్పి నేను ఆశపడుతూ తెలుగుదేశం పార్టీ తరపున అంబేద్కరిస్టుగా నేషనల్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్ సమీర్ కు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ నందు భారత భూషణ అవార్డును అందుకున్న సందర్భంగా విజయవాడలోని ప్రముఖ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సమీర్ మాట్లాడుతూ యూనియన్ మినిస్టర్ వెంకటేశన్ నేషనల్ సఫాయి కర్మచారి చైర్మన్ చేతుల మీదుగా అందుకోవడం చాలా ఆనందకరంగా ఉందని, నేను చేసిన సేవా కార్యక్రమాలు మరియు సంఘ సేవ నన్ను ఇంతటి స్థాయిలోకి తీసుకెళ్లడం జరిగిందని, మునుముందు ఇంకా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తానని, అవార్డు రావడం కోసం నాకు ఎంతగానో సహకరించిన ప్రోత్సహించిన రామ్దాస్ అత్వాలే సెంట్రల్ మినిస్టర్ నేషనల్ జస్టిస్ ఎంపవర్మెంట్ కి జీవితాంతం రుణపడి ఉంటారని, ఈ సందర్భంగా నేషనల్ మైనారిటీ కమిషన్ ఇక్బాల్ సింగ్ లాల్ పూర్ ని కలిసి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భారత భూషణ్ అవార్డుకి ఎన్నికైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈ అవార్డు తీసుకోవడం నిజంగా నాకు ఎంతో మంచి ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈ అవార్డు నాకు రావటం కోసం ఎంతగానో కృషి చేసినటువంటి, నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీ రామ్దాస్ అఠావలే గారు, నేషనల్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర మంత్రివర్యులు, వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్క సేవా కార్యక్రమాల్లో అనాథ పిల్లలకి కానీ రక్తదానాలు కానీ ఎన్నో కంటెస్ట్ చేశాను. ఇక ముందు ఇంకా ఎన్నో ఇలాంటి సేవా కార్యక్రమాలు విస్తరింపజేస్తానని తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై అఠావలే. నేషనల్ మైనారిటీ కమిషన్ చైర్మన్ గారిని కూడా కలిసి, ఇక్బాల్ లాల్పురా గారిని కూడా కలిసి ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఆయన కూడా నన్ను అభినందించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం